నమస్తే అండి. సుజాత కిచెన్కు స్వాగతం. లలితా సహస్రనామావళిలో అమ్మవారు గుడాన్న ప్రీత మానసగా పేర్కొనబడ్డారు. బెల్లంతో చేసిన అన్నాన్ని ఇష్టపడే అమ్మవారికి దసరాకు 9 రోజులు నవ నైవేద్యాల తయారీ సిరీస్లో భాగంగా 4వ రోజు గుడాన్నం తయారీ కోసం గ్లాసు బియ్యాన్ని 2 సార్లు కడిగి పక్కనుంచాలి. స్టవ్ పై గిన్నె ఉంచి 3 గ్లాసుల నీళ్లు పోసి తెర్లుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి ఓసారి కలిపి 10 నిమిషాలు ఉడికించాలి. నీళ్ళన్నీ దాదాపుగా ఎగిరిపోయినప్పుడు స్టవ్ సిమ్లో ఉంచి 3 నిమిషాలు అలానే ఉంచితే అన్నం మగ్గిపోతుంది. స్టవ్ పై మరో గిన్నె పెట్టి 2 గ్లాసుల బెల్లం, గ్లాస్ నీరు పోసి కలుపుతూ బెల్లాన్ని కరిగించాలి. పాకం పట్టనవసరం లేదండి. కరిగిన బెల్లాన్ని ఉడికించిన అన్నంలోకి వడకట్టుకోవాలి. తరువాత కలుపుతూ మంటను లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాలు ఉడికించాలి. బెల్లం నీరంతా ఎగిరిపోయి అన్నం ఇలా పొడి పొడిగా వచ్చినప్పుడు 3/4 గ్లాసు నెయ్యి పోసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నెయ్యి అంతా అన్నంలోకి కలిసిపోయాక చిన్న గిన్నెను స్టవ్ పై ఉంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, జీడిపప్పు వేసి నిమిషం వేపి కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి గుడాన్నంలో వేసి బాగా కలిపి చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యం నివేదించడమేనండి. కాత్యాయని మాత ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ మీ సుజాత కిచెన్. ఇలాంటి మరెన్నో నైవేద్య ప్రసాదాల తయారీ విధానం సుజాత కిచెన్ ఛానల్లో ఫెస్టివల్ రెసిపీస్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఓసారి విజిట్ చేయండి. ధన్యవాదాలు.